హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ చేపలక్కని. మీరంతా ఎలా ఉన్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. వీడియోకి అయితే ఒక చిన్న లేకైతే చేయండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మా సైడు మా గిరిజనులు ఎలా పొయ్యిలు కట్టేవాళ్ళ, ఎలా పొయ్యి తయారు చేసేవాళ్ళ మట్టితో అనేది అయితే మీకైతే ఈరోజు మా వీడియోలో అయితే చూపిస్తున్నాను. మా వీడియో కదండి, మన వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఈరోజు వచ్చేసి చూడండి, మనం కొబ్బరి తోటలు అయితే మన ఇల్లు అయితే ఇక్కడైతే కడుతున్నామండి. ఎందుకంటే మన ఇప్పుడు నుంచి మన కుకింగ్ వీడియోలు అనేది అయితే ఇక్కడి నుంచి అయితే వచ్చేస్తాయి, చూసేయండి. చూడండి, చాలా చక్కగా అయితే కొబ్బరి తోటలు అయితే మనమైతే ఇల్లు అయితే కడుతున్నాము, చూసేయండి. మీ నాన్నకి ఎప్పుడు కొబ్బరి బాడలు ఎత్తుకురావడమే మహింగా. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే టెంకాయ కొబ్బరి బండ తోటలోకైతే వచ్చేసామండి. ఎందుకంటే మన వీడియోలు పెద్దగా ఎవరు చూడడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, మీ సపోర్ట్ ఉందనే కదా నేను ఇలాగా కష్టపడుతున్నాను. మీ సపోర్ట్ లేకుంటే నా పరిస్థితి ఎలా అయిపోతుందో చూడండి. నన్ను మీ ఫ్యామిలీలో ఒకదానిలాగా చేర్చుకున్నారని అనుకున్నాను, ఇలా చేస్తానని నేను అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మనమైతే రేపటి నుంచి మన కుకింగ్ వీడియోలు అయితే స్టార్టింగ్ అయితే అవుతున్నాయండి. వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనమైతే ప్లేస్ అయితే చేస్తున్నాము 2 రోజుల నుంచి. ఇక్కడ మీకు అన్నీ ఏర్పాటు చేసిన తర్వాత నేను ఒకసారి అయితే మీకైతే చూపిస్తానండి. ఇక్కడ మనకు కుకింగ్ చేసుకోవడానికి తోటలు అయితే ఏర్పంచుకున్నామండి. ఇక్కడ ఇంకా మన కుకింగ్ వీడియోలో ప్రతి ఒక్క వీడియో ఇక్కడి నుంచి అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా పని ఉందండి. అంతా రెడీ చేసిన తర్వాత మీకు ఒకసారి అయితే చూపిస్తాను, చూసేయండి. మన వీడియోలో చాలా అంటే చాలా మంచిగా అయితే, చాలా నీట్గా అయితే మన కొబ్బరి తోటలకి అయితే ఉండిందండి. మొత్తం శుభ్రంగా అయితే చేస్తున్నాము. ఇంకా మంచిగా శుభ్రంగా చేసిన తర్వాత మీకు వీడియో అనేది చూపిస్తామండి, చూసేయండి. చూడండి, చాలా అంటే చాలా మంచిగా అయితే చేస్తున్నాము. ఇక్కడ కొబ్బరి తోటల నుంచి మన వీడియోలు అయితే వస్తాయి మంచిగా. అంటే చూడండి ఎంత మంచిగా అయితే చేసాము మనం. ఇంకా ఇక్కడ ఏమిటంటే మన సోమన మొత్తం అంటే మన కుకింగ్కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడికైతే తెచ్చి పెడతామండి. ఎందుకంటే ఇక్కడికి మొయ్యాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కాబట్టి మొత్తం ఇక్కడికైతే తీసుకొచ్చి పెడతామండి. చాలా అంటే చాలా మంచిగా. ఇక్కడ చూడండి, కొబ్బరి బండ కాదే అండి, మట్ట అయితే కిందికైతే వంగిందండి, చాలా వంగింది కిందికి. ఇలాగైతే వంగేసింది. ఇలా కొబ్బరి బండలు ఇలా కొబ్బరి తోటలో మనం కుకింగ్ చేయాలని నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం. అక్కడికైతే మనం ఇక్కడి నుంచి అయితే ఇటుకలు అయితే తీసుకెళ్తున్నాము. ఇటుకలతో మనం పొయ్యి ఎలా పెడతామో మీకైతే చూపిస్తాం ఫ్రెండ్స్, చూసేయండి. చాలా మంచిగా అయితే పొయ్యి అయితే పెడతామండి. అంటే మా గిరిజనులు పొయ్యి ఎలా పెడతారా అనేది అయితే మీకైతే చూపిస్తాము, చూసేయండి వీడియోలో. అది పగిలిపోయింది చూడు మాకి. మూడు 4 ఇట్లా 5 పెట్టుకో, 6 ఇంకా 2 పెట్టుకో. అన్నీ ఏందో పగిలిపోయి మాదిరి కూడా ఇలా. అది గేడుగుండేది పెట్టుకో. ఇంకా వాదనరా సరిపో తీరంగా పట్టుకో. ఎత్తుకోద్ది దీని ఇప్పుడు నెత్తికి. అబ్బా ఏనా సుమహి, ఏం చల్లుతున్నావే? మట్టికి నీళ్ళు చల్లుతున్నావా? చూడండి ఫ్రెండ్స్, మా గిరిజనుల పద్ధతిలో మేము మీకు పొయ్యి ఎలా పెట్టేదైతే చూపిస్తాం, చూసేయండి.
ఇప్పుడైతే మా మహి అయితే ఇక్కడ అయితే నీళ్ళు చల్లింది, ఇంటికి చల్లింది అని అయితే చూపిస్తాను చూడండి. మనకైతే బంకమట్టి అనేది తీసుకొచ్చి ఇలాగ అయితే శుద్ధంగా అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మనం పొయ్యికి అనేది ఏర్పాటు చేసుకోవాలా. మేమైతే ఇక్కడైతే పొయ్యికి అయితే ఏర్పాటు చేసాము చూడండి. ఇలాగైతే శుద్ధంగా కింద గీకి బాగా మట్టి బాగా శుద్ధంగా గీకి శుద్ధంగా అయితే పెట్టాలి. ఇలాగా పెట్టిన తర్వాత మనం మీకు పొయ్యి ఎలా పెడతాను అనేది అయితే చూపిస్తాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది బంకమట్టి అండి. మేము ముందుగా ఏంటంటే బాగా అదేనండి పెరలు ఉంటుంది కదా, అది మట్టి. ఈ మట్టిని తీసుకొచ్చి బాగా నలగొట్టి బాగా అయితే నానబెట్టామండి. ఒక 2-3 గంటల దాకా బాగా నానబెట్టాము. నానబెట్టిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఇప్పుడు బాగా మిక్సింగ్ అయితే చేస్తున్నామండి మట్టిని. చూడండి, ఇలాగైతే మనం సిమెంట్ మాలు కలుపుతాం కదండి, అలాగైతే బాగా మంచిగా అయితే మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనం పొయ్యి ఎలా కడతామనేది అయితే మీకైతే చూపిస్తామండి. తీసుకురాగా మహి. చూడండి, ఇలాగైతే ముందు కింద మట్టి అయితే పెట్టుకోవాలండి, బంకమట్టి. పొయ్యి మా గిరిజనులు ఎక్కువ శాతం పూర్వంలో పొయ్యి అనేది ఇలాగైతే పెట్టుకునే వాళ్ళండి. ఎందుకంటే చాలా ఇప్పుడంటే మనకు గ్యాసు అలా ఉన్నాయి కదండి. అప్పుడు మన పెద్దవాళ్ళు పూర్వంలో పొయ్యి అనేది ఇలాగైతే పెట్టుకునేవాళ్ళండి. కానీ మేము పూర్వంలో మన పెద్దవాళ్ళు ఎలా పొయ్యి పెట్టారు అనేది మీకైతే చూపిస్తున్నాను, చూసేయండి. కింద మట్టి పెట్టిన తర్వాత పైన ఇటుక పెట్టుకోవాలండి. అప్పుడైతే రావుతానండి పొయ్యి పెట్టేది. ఇప్పుడు ఏంటంటే చక్కగా మనకి ఏంటంటే ఇటుకలు అయితే వచ్చేసాయి. ఈ ఇటుకలు రావడం వల్ల మనకు ఇంకా రాళ్ళు మోసే పంచాయతీ అయితే లేదు. డైరెక్ట్గా ఇటుకలు పెట్టి మనం ఇలాగైతే పూర్వంలో మన వాళ్ళు చేస్తున్నారండి. ఇలాగైతే కట్టుకుంటున్నారు పొయ్యిలు. చూడండి, ఇలాగైతే బాగా చక్కగా ముందుగానే కింద బాగా నానబెట్టుకోవాలండి భూమిని. ఎందుకంటే మనకు మనం బంకమట్టి పొయ్యి అనేది చాలా ఉంటుందండి. మనం ఒక తడవకుండా మాత్రమే అయితే చూసుకోవాలి. మళ్ళీ తడిసిందంటే పొయ్యి మళ్ళీ భంగమైపోతుందండి. మనం ఇంత కష్టం చేసి కూడా వ్యర్థమైపోతుంది. అందుకు కాబట్టి మనం ఏంటంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే నానిపోతాయండి. అందుకు కాబట్టి కవర్లు వీళ్ళకు మనం పట్ట అనేది ఏర్పాటు చేసుకోవాలా పొయ్యికి. మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇలా చక్కగా అయితే ఆ పూర్వంలో పెద్దవాళ్ళు పెట్టేవాళ్ళండి పొయ్యిలు. ఇప్పుడు ఈ పొయ్యిలు ఏ కాలంలో ఎవరు పెడుతున్నారండి, ఎవరు పెట్టడం లేదు. అప్పుడు ఏంటంటే మన పూర్వం పెద్దవాళ్ళు అయితే పెట్టేవాళ్ళు మంచిగా. చూడండి, మట్టి అయితే చేతికి అలా అతుక్కుపోతుందండి. ఇలాగా ఎంత మనం ఎంత పెద్ద దాబర పెట్టినా కానీ ఆనుకుంటూ పెట్టుకోవాలండి. ఎందుకంటే మన దాబర్లు ఎంత ఉన్నాయా అనేది చూసుకోవాలి. ముందుగానే చూసుకొని పెట్టుకోవాలి, చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయని. కానీ మనం పెట్టేది కుండలు కాబట్టి కుండలకు సరిపోయిన పొయ్యి అయితే పెట్టుకోవాలండి. మనం ఒకసారి కుండ పెడితే కదిలేయడానికి ఉండదు కదండి. అందుకు కాబట్టి మనమైతే కుండలు అయితే తీసుకున్నాం కాబట్టి కుండలు పెట్టడానికి అయితే పెడుతున్నాను పొయ్యి. చూడండి, ఇలాగా ఇలాగైతే మంచిగా పెట్టుకోవాలి పొయ్యికి. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మా డాగ్ చిన్న డాగ్ చూడండి ఎలా పొల్లాడుతుందో మట్టిలో. రే అబ్బా ఎలుగు వంటి ముక్కలకి గాలి ఆడుకుని ఫ్రెండ్స్ దీనికి. అయినా కానీ అలాగే వేసి బొల్లాడుతుంది వేసి నీళ్ళలో.
దీని అవతారం చూడండి, ఎలుగుబంటి అవతారం అయింది. దీనికి అదొక సరదా అండి. కుక్కలు అంటే చిన్న డాగులకి అయితే అదొక సరదా అండి, బురదలో బొల్లాడాలని. చూడండి ఎంత అంటే అంత సంతోషంగా. చూడండి మా పనిని మీ పక్కన పెట్టి మీరు పని పక్కన పెట్టారు, బురద నాకు ఉనియండి అని అంటుంది అది. చూడండి ఎంత మంచిగా అంటే ఎంత మంచిగా ఆడుతుందో చూడండి. ఓర్ నాయనా, అయ్యో అంత బాగుందేమో, అంత మంచిగా అనిపిస్తుందేమో. చూడండి ఇలాగైతే మాకైతే ఈ ఒక్క డాగేనండి, చాలా మంచిగా చాలా ముద్దుగా అయితే ఉంటుంది. చూడండి ముక్కు శ్వాస పోకుండా ఎలాగైతే బురద మొత్తం గాలికి ముక్కులకైతే ఆడకుండా అట్నే ఆట ఆడుతుందండి ఇది. లే చూడండి. ఓ అబ్బా, మాకు దీనికి స్నానం చేసేయాలి. మాకు నువ్వు ఏం చేయాలా, దాని సంతోషాన్ని మనం కాదనలేంగా, చేయాల్సిందే తప్పదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చినవా? ముగ్గురు అన్నమాట, మూడా? ఎక్కువ తేకూడదా? ఎక్కువ తెచ్చి ఒకసారి కొడతాడా మనల్ని? అన్ని నెలకు పోయేట్టుందే. చూడండి ఫ్రెండ్స్, మా పూర్వంలో మా పెద్దలైతే పొయ్యిలైతే అలాగైతే కట్టేవాళ్ళండి రాళ్ళతో. కానీ వాళ్ళు రాళ్ళతో కట్టేవాళ్ళు, నేనేంటంటే మీకు ఇటుకలతో కట్టి అయితే చూపిస్తున్నాను. చూడండి చాలా మంచిగా అయితే కట్టామండి. ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకా ప్రాసెస్ అయితే ఉందండి. ఏముంది అని అనుకుంటారేమో. కాకపోతే వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ దీనికైతే బాగా మంచిగా అయితే పేడైతే అలకాలండి. అదే కొంతమందికి పెండ ఆ పెండ అయితే తీసుకొచ్చి మంచిగా అయితే అలకాలి. అలికిన తర్వాత మీకైతే ఒకసారి చూపిస్తాను పొయ్యిని ఎలా ఉందని. మన కొత్త పొయ్యి మీద మనం ఫస్ట్ చేసే వంట ఏమిటిదాన్ని అయితే మీకైతే తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఎక్కువ శాతం మా పూర్వీకులు ఏమేమి వంటలు తినేవాళ్ళు, ఏమేమి గడ్డలు తినేవాళ్ళు అని అయితే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే చేసి పెడతానండి. ప్రతి ఒక్కటంటే మా గిరిజనులు ఇవి తిని బతికేవాళ్ళు అంటే ఏమేమిటి అవి అనే ప్రతి ఆకుకూరలైనా కానీ, ఒక గడ్డ కూరలైనా కానీ, ప్రతి ఒక్క వీడియో మా గిరిజనులు తినేటి ప్రతిటి మీకైతే షేర్ చేస్తానండి. చూసేయండి ఫ్రెండ్స్. ఇలాగ ఎప్పుడైనా పొయ్యిలు ఇలా వేసింటే కింద మనకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియపరచండి. చాలా అంటే చాలా ఇలాగైతే మా పూర్వీకులు ఇలాగైతే పొయ్యిలు అయితే తయారుపరుస్తారండి. మట్టితో కడతారు, రాళ్ళతో కడతారు. కాకపోతే నేను ఏంటంటే మీకు ఇటుకలతో కట్టి అయితే చూపించాను. మా పూర్వీకులు ఇలాగైతే కట్టుకొని వంటలు చేసుకొని తినేవాళ్ళు. అది ఇప్పుడేంటంటే మాకు దబరాలు, కపేలలు అన్నీ వచ్చాయి. అప్పుడు రోజులలో ఏంటంటే కుండల మీదనేనండి వంటలు చేసేది. ఆ కుండల మీద వంటలు ఎలా చేస్తారని అయితే మీకైతే ఇప్పుడు నుంచి వీడియోలు అయితే చూపిస్తానండి. చూసేయండి. ప్రతి ఒక్క కుకింగ్ వీడియో అయితే కుండతోనే వస్తుంది. చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.